హాయ్ అండి, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? రేపటి రోజున కార్తీక పూర్ణిమ అలానే శుక్రవారం రెండు కూడా కలిసి వచ్చాయండి. ఎంతో విశేషమైన రోజు. ఈ రోజున మనం లక్ష్మీ అమ్మవారిని ఇలా కనుక పూజించుకున్నట్లయితే ఎంతో మంచిదండి. మనకున్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. అమ్మవారి అనుగ్రహం మన మీద పడుతుంది అన్నమాట. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పూర్ణిమ, అందులోనూ శుక్రవారం రెండూ కలిసి వచ్చిన రోజున ఇలా కనుక పూజ చేసుకుంటే లక్ష్మీదేవి చల్లని చూపులు మన మీద పడతాయండి. మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సిరి సంపదలు కలుగుతాయన్నమాట. అయితే లక్ష్మీదేవి పూజ ఎలా జరుపుకోవాలో చూద్దాము. ముందుగా శుక్రవారం రోజున మనం దీపం ధూపం అన్నీ సమర్పించిన తర్వాత మనం అమ్మవారికి ఏదైనా తీపి పదార్థాన్ని కూడా నైవేద్యం చేసి పెట్టాలండి. లక్ష్మీదేవికి పాలతో చేసిన నైవేద్యం అంటే చాలా ఇష్టం కనుక ఏదైనా కూడా పాలతో లక్ష్మీదేవికి తీపి పదార్థాన్ని నైవేద్యంగా తయారు చేసి పెట్టాలన్నమాట. తర్వాత మనం ఉసిరికాయ దీపాలని వెలిగించాలండి. ఉసిరి ప్రాముఖ్యత అంతా ఇంత కాదు, అందులోనూ కార్తీక మాసం కాబట్టి ఈ విధంగా మనం శుక్రవారం రోజున అందులోనూ పూర్ణిమ రెండూ కలిసి వచ్చాయి కాబట్టి ఉసిరికాయ దీపాలని వెలిగించి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కనకదార స్తోత్రం చదువుకోవాలండి. ఈ విధంగా శుక్రవారం రోజున మనం ఉసిరికాయ దీపాన్ని వెలిగించి కనకదార స్తోత్రం చదువుకున్నట్లయితే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం మనకు తప్పక కలుగుతుందండి. ఈ శ్లోకం అంటే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టం. ప్రతి శుక్రవారం కూడా కనకదార స్తోత్రం చదువుకోవడం వలన ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, లక్ష్మీ కటాక్షం కలుగుతుందన్నమాట. అందుకని ఎంతో విశేషమైన ఈ రోజున మనం ఉసిరికాయ దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కనకదార స్తోత్రం చదువుకున్నట్లయితే కనుక సంపదలు కలుగుతాయండి. లక్ష్మీదేవి చల్లని చూపులతో మన వంక చూస్తుంది. అంతేకాకుండా ఈ విధంగా కార్తీక మాసంలో ఉసిరికాయ దీపాన్ని వెలిగించటం ద్వారా నవగ్రహాలు కూడా శాంతి చెందుతాయి. ఈ విధంగా కార్తీక పూర్ణిమ అందులోనూ శుక్రవారం రెండూ కలిసి వచ్చిన రోజున మనం ఉదయాన్నే ఉసిరికాయ దీపాన్ని వెలిగించుకొని అమ్మవారికి ఇష్టమైన కనకదార స్తోత్రం చదువుకున్నట్లయితే మనకు సిరి సంపదలు కలుగుతాయండి. లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద పడుతుంది. ఎప్పుడైతే అమ్మవారి అనుగ్రహం మన మీద పడుతుందో అప్పుడు ఏ లోటు ఉండదండి. మనం అనుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి, మనకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో ఏ ఇబ్బందులు ఏవి రాకుండా కూడా అమ్మవారు చూసుకుంటారు అన్నమాట. అందుకని మనం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవటానికి శుక్రవారం రోజు కనకదార స్తోత్రం చదివినట్లయితే కనుక అమ్మవారు ప్రసన్నం అవుతారు. ఈ విధంగా కార్తీక పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని పూజించుకోవటం ద్వారా మనకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందన్నమాట. ఇలా మనం లక్ష్మీదేవిని పూజించుకొని అమ్మవారి అనుగ్రహం అయితే పొందవచ్చు. లక్ష్మీదేవి పూజ ఎప్పుడు జరుపుకోవాలి అంటే మనకు శుక్రవారం రోజున మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా కార్తీక పూర్ణిమ ఉంది అండి. అయితే మనం లక్ష్మీదేవి పూజ ఎప్పుడైనా కూడా ఉదయాన్నే జరుపుకుంటే చాలా మంచిదన్నమాట. కుదిరితే కనుక 7-8 గంటల లోపలే మనం పూజ అనేది జరుపుకుంటే చాలా మంచిది, మంచి సమయం కూడా. సో ఫ్రెండ్స్, ఉసిరికాయ దీపాలు ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వెలిగించాలి అనే వీడియో లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలి అనుకుంటే చెక్ చేయవచ్చు. ఇలా మనం అమ్మవారికి ఎంతో ప్రీతి అయిన కనకదార స్తోత్రం చదువుకొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందుదాము. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.